నా పేరు మనుగురు బాబూజీ, గిరిజన విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుల్ని, అల్లూరు జిల్లా పాడేరు. మరి ఈరోజు పెదబయలు మండలం జామిగూడ పంచాయతీలో ఉన్నటువంటి తారాపు గ్రామానికి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది. మరి ఈ పర్యటనలో భాగంగా ఈ తారాపు గ్రామంలో పూర్తిగా మౌలిక సదుపాయాలకు చాలా అంటే దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉందని చెప్పేసి ఈరోజు మాకు తెలుస్తుంది. మరి దీనికి కారణం ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఈరోజు మాకు అర్థమైంది. ఎందుకంటే మరి ఇక్కడ మనకు రోడ్డు కూడా సదుపాయం పూర్తిగా లేదు, తార్ రోడ్డు లేదు, అలాగని చెప్పేసి మామూలుగా మనుషులు తిరగడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ధోరణంలో మరి ఈరోజు పిల్లలు అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ జనాభా 80 కుటుంబాలు ఉన్నప్పటికీ సుమారుగా ఒక 25 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఇక్కడ స్కూల్స్ కూడా సరైన లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు నాడు నేడు అని చెప్పేసి ఆ బిల్డింగ్ సగంలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి నాడు నేడు పూర్తిగా ఎక్కడ కూడా ఈ మారుమూల గ్రామాల్లో పూర్తి స్థాయిగా బిల్డింగులు కట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది. మరి మండలంలో ఎంఈఓ 2 చేతులు ఉండేటువంటి ఈ నాడు నేడు అభివృద్ధి పనుల్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం మాకు గుర్తిస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బిల్డింగ్ కూడా ఈ నాడు నేడు భాగంలోనే ఈరోజు నిర్మించి పూర్తిగా బిల్లులన్నీ మార్చుకొని కూడా సగంలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దయచేసి ప్రభుత్వాలు దీనిపైన పునరాలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు మారుమూల గ్రామాల్లో సెల్ టవర్లు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం పండిస్తున్నారు అంటే దీనిపైన ఆరా తీస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు మారుమూలంలో ఉండేటువంటి రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, మరి ప్రజలకి నిత్యావసరం ఏం ఉపయోగపడతాయనేటువంటి బ్రిడ్జిల పైన ఎందుకు శ్రద్ధ చూపించట్లేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే అభివృద్ధి అంటే ఎప్పుడు ఈ సెల్ టవర్లు, సంక్షేమ పథకాలు ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నామని కాదండి. ఇక్కడ ఉన్నటువంటి మౌలికంగా గ్రామ స్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు రేపటి పౌరులుగా ఉండేటువంటి ఆ పిల్లలకి ఈరోజు స్కూల్లో చదువుకున్నటువంటి ఒక పాఠశాల లేనటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ బిల్డింగ్